అందరికీ నమస్కారం అండి. జయ గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలను వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో యుక్తిపరుడు అనే చక్కని చందమామ కథ నుండి విందాం. అనగనగా ఒక నగరంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. అందులో ఒకడు ధనికుడు, రెండోవాడు విద్వాంసుడు, ఇక మూడోవాడు యుక్తిపరుడు. ఈ ముగ్గురిలో ఒకప్పుడు నేను అధికుడంటే నేను అధికుణ్ణు అని వాదోపవాదాలు బయలుదేరినాయి. అప్పుడు వారిలో ఒకడు, అబ్బాయి, ఈ నగరపు రాజకుమారి నేను పురుషుల ముఖం చూడను అని శపథం పట్టి పురుషుల కంట పడకుండా ప్రత్యేకంగా ఒక మేడ పైన ఉంటుందట. అందులోనే తన నివాసం ఉంటూ ఉంటుంది. ఆ రాజకుమారితో మాట్లాడి ఆమెను పెళ్ళాడిన వాడే సమర్థుడని చెప్పే వరకు తక్కిన ఇద్దరూ అందుకు ఒప్పుకున్నారు. వెంటనే ధనికుడు రాజకుమారికి తెలిసేలాగా సంతర్పణలు, సమారాధనలు, దానాలు, ధర్మాలు చేయటం ప్రారంభించాడు. తన ఖజానాలో ఉండే వజ్రాలు, వైడూర్యాలు, నవరత్నాలతో పొదిగిన ఆభరణాలు ప్రదర్శించడం ప్రారంభించాడు. రాజకుమారి తనను మెచ్చి పలకరించకపోతుందా అని అతను కనిపెట్టుకుని ఉన్నాడు. ఈ ధనికుని ఐశ్వర్యాన్ని గురించి, దాతృత్వాన్ని గురించి దాసీలు రాజకుమారితో చెప్పగా ఆమె ఆ మనిషి స్త్రీయా పురుషుడా అని అడిగింది. పురుషుడే అని చెప్పారు దాసీలు. అయితే పురుషుల విషయం నా ముందు చెప్పబోకండి అని రాజకుమారి చేదరించుకున్నది. ఇది విని ధనికుడు తన ప్రయత్నాలన్నీ మానుకోవలసి వచ్చింది. తర్వాత విద్వాంసుని వంతు వచ్చింది. అతను రాజవీధిలో మకాం వేసి పరకాయ ప్రవేశము, అదృశ్యకరణి మొదలైన విద్యలన్నీ అది చమత్కారంగా ప్రదర్శించాడు. ఈ విద్వాంసుని ప్రజ్ఞను గురించి దాసీలు రాజకుమారితో చెప్పే వరకు ఆమె సరే, ఇన్ని ప్రజ్ఞలు చూపుతున్న ఆ మనిషి పురుషుడా స్త్రీయా అని అడిగింది. పురుషుడే అన్నారు దాసీలు. చచ్చే, పురుషుల విషయం నా ముందు చెప్పకండి, మళ్ళీ ఎన్నడైనా ఇటువంటి సంగతి నా చెవిని వేస్తారంటే తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడదీస్తాను అంటూ రాజకుమారి హెచ్చరించింది. ఇది తెలిసి విద్వాంసుడు కూడా నిరాశ చెంది మరలి వెళ్ళిపోయాడు. చివరకు యుక్తిపరుని వంతు వచ్చింది. యుక్తిపరుడు వెళ్ళి రాజకుమారికి వాడుగ్గా పూలమాలలు అల్లిస్తూ ఉండే ఒక ముసలమ్మ ఇంట బస చేశాడు. ఒక రోజున యుక్తిపరుడు ఎక్కడవో చిత్రమైన రకరకాల పూలు పట్టుకువచ్చి దండగుచ్చి ముసలిదానికి ఇచ్చి, అవ్వా, ఈవేళ పూలమాలను నేను కట్టాను, ఈ పూలమాల తీసుకెళ్ళి రాజకుమారికి ఇవ్వు, ఆమె చూసి సంతోషిస్తుంది, దీన్ని ఎవరు కట్టారు అని నిన్ను అడుగుతుంది. అందుకు బదులుగా నిన్న రోజున మా అక్క కూతురు ఊరు నుంచి ఇంటికి వచ్చింది, ఈ దండ ఆమె కట్టిందను, తర్వాత మళ్ళీ రాజకుమారి ఏమి అంటుందో వచ్చి నాతో చెప్పు అన్నాడు. అవ్వ అతను చెప్పినట్టే చేయగా రాజకుమారి చాలా సంతోషించి, అవ్వ, నీ అక్క కూతురును నేను చూడాలి, రేపు నీతో వెంట పెట్టుకు రావాల్సింది అన్నది. ముసలమ్మ ఇంటికి వచ్చి యుక్తిపరునితో జరిగిన సంగతి చెప్పింది. మరునాడు యుక్తిపరుడు స్త్రీ వేషం ధరించి అవ్వ వెంబడి రాజకుమారి భవనానికి వెళ్ళాడు. స్త్రీ రూపంలో ఉన్నది పురుషుడని రాజకుమారి ఎంత మాత్రము గుర్తుపట్టలేకపోయింది. ఆ స్త్రీని తన చెలికెత్తగా చూచుకుంటూ రాజకుమారి తన మనసులోని రహస్యాలెన్నో దాపరికం లేకుండా చెప్పివేసింది. కొంతసేపు అయిన తరువాత యుక్తిపరుడు, రాజకుమారి, నిన్నొక ప్రశ్న వేస్తాను, నిజం చెప్తావా అని అడిగాడు. తప్పక చెప్తాను అన్నది రాజకుమారి. అయితే పురుషుని ముఖం చూడబోనని నీవు శపథం చేశావట కదా, పురుషులంటే నీకెందుకు కోపం అన్నాడు. అయితే అప్పుడు రాజకుమారి, చెలి, ఇది నా జీవితంలో చాలా రహస్య విషయం, కానీ ప్రాణ సమానురావులు కనుక నీకు చెబుతున్నాను, ఎవ్వరికీ వెల్లడించకూడదు సుమా. అసలు విషయం ఏమిటంటే, వెనుకటి జన్మలో నేను నా భర్త మృగాలుగా ఉండేవాళ్ళం. ఒకనాడు ఇద్దరము వేటగాని వలలో చిక్కుకోగా గర్భిణి అయి ఉన్న నేను తప్పించుకోలేకపోయాను. కానీ నా భర్త నా గొడవ తలచనైనా తలచక తన దారిని తను పోయాడు. ఇక గత్యంతరం ఏముంది, వేటగాడు నన్ను పట్టి చంపివేశాడు. అప్పటి నుంచి స్వార్థపరులైన మగవాళ్ళంటే నాకు పరమ అసహ్యం, కనుకనే మగవాని ముఖం చూడను అని
అప్పుడు నేను ఒట్టు పెట్టుకున్నాను, నేను పూర్వజన్మ స్మృతి కలదానను, అందుచేత ఈ విషయం జ్ఞాపకం ఉంచుకుని నీకు చెప్పగలిగాను అని చెప్పింది. ఇది విని ఇంకా ఉంటే తన వేషం కాస్త బయటపడుతుందనే భయంతో యుక్తిపరుడు మరొక్క క్షణమైనా అక్కడ నిలవక ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత అతను ఒక యతీశ్వరుని వేషం వేసుకుని రాజుగారి కోట ప్రక్కని తోటలో మకాం ఏర్పరచుకున్నాడు. అక్కడ ఉండే తోటమాలితో యుక్తిపరుడు, అబ్బాయి, నా కోసం మగవాళ్ళు ఎంతమంది వచ్చినా రాని, కానీ స్త్రీలను మాత్రం రానియకు, జాగ్రత్త, స్త్రీలు వచ్చినట్టయితే శపించి వేస్తాను అని చెప్పి నేను చెప్పే వరకు ఆడపురుగునైనా ఆ యతీశ్వరుని వద్దకు రాకుండా తోటమాలి కాపలా కాస్తున్నాడు. ప్రతిరోజు పట్టణంలో మగవాళ్ళంతా ఆయన వద్దకు వచ్చి దీవెనలు అందుకొని పోతున్నారు. యతీశ్వరుని ప్రఖ్యాతి క్రమంగా రాజుగారి చెవిని కూడా పడింది. ఒక రోజున రాజు స్వయంగా ఆయన వద్దకు వచ్చి, మహానుభావ, తమరు మా కోటకు దయచేసి మా గృహం పావనం చేసి మమ్మల్ని ధన్యులు చేయండి అంటూ ప్రార్థించాడు. అందుకు బదులుగా యతీశ్వరుడు స్త్రీ ముఖం చూడననే తన శపథం ఆయనకు తెలియచేశాడు. అప్పుడు రాజు, స్వామి, మీ వ్రతానికి భంగం కలగకుండా చేస్తాను అని చెప్పి కోటలోకి ఆడవాళ్ళు ఎవరూ రాకుండా కట్టుబాట్లు చేసి యతీశ్వరుని అతి వైభవంతో తన భవనానికి తీసుకుపోయాడు. ఈ యతీశ్వరుని సమాచారం అంతా ఎలాగో రాజకుమారి చెవులుగా పడింది. ఇదేమిటి వింత, నా ప్రజ్ఞకు సరిగా ఎదురు ప్రజ్ఞ అయి ఉన్నదే, మునీశ్వరుడు పట్టినది అని ఆమె ఆశ్చర్యపడింది. ఇటువంటి చిత్రమైన మనిషిని సూచి తీరాలి అని రాజకుమారి తన అంతఃపురపు కిటికీకి ఒక తెర కట్టించుకుని యతీశ్వరుని తొంగి చూస్తూ అతను చెప్పేదంతా శ్రద్ధగా ఆలకించుతూ ఉంది. రాజు గొప్పగా స్వామిని పూజించి అఖండమైన భిక్ష చేయించి చివరకు, స్వామి, నాకు ఉన్న సంశయాలన్నీ తీర్చారు, కానీ ఒక్కటి మాత్రం ఉండిపోయింది. తాము ఎందువల్ల స్త్రీ ముఖం చూడరో కారణం చెప్పాలి అంటూ పట్టుదలగా అడిగాడు. రాజా, నీవు ప్రాధేయపడుతున్నావు కనుక చెబుతున్నా విను. వెనుకటి జన్మలో నేను నా భార్య మృగాలుగా పుట్టాము. ఒక రోజున మేము ఒక వేటగాని వాళ్ళలో చిక్కుకున్నాము. అప్పుడు గర్భిణీగా ఉండిన నా భార్య నన్ను వదిలేసి తన మట్టుకు తప్పించుకుపో పారిపోయింది. కనుక స్త్రీజాతి ముఖం చూడకూడదని నేను ప్రతిజ్ఞ చేశాను. పూర్వజన్మ శృతి కలిగి ఉండడం చేత ఈ కథ జ్ఞాపకం ఉంచుకుని వెల్లడి చేయగలిగాను అని మునివేషంలో ఉన్న యుక్తిపరుడు చెప్పాడు. ఈ మాటలు విన్న కిటికీలోంచి వింటున్న రాజకుమారి గబగబా కిందికి దిగి వచ్చి యతీశ్వరుని ఎదుట నిలబడి, అయ్యా, నీవు అబద్ధం చెబుతున్నావు. వలలో నుండి తప్పించుకుని పోయింది ఆడమృగమా మగమృగమా? నిజం చెప్పు. వెనుకటి జన్మవందు ఆడమృగమై పుట్టింది నేను. వలలో చిక్కుకొని వేటగాని చేతుల్లో చచ్చింది కూడా నేనే. నిజం కప్పిపుచ్చి ఈ సంగతి ఎవరికీ తెలియదు కదా అని నా పైన అబద్ధం చెప్తున్నావు. నిజానికి వృత్తాంతం నాకు నా భర్తకు తప్ప మరెవ్వరికీ తెలియదు. కనుక నీవే నా భర్తవు అంటూ అతని చేయి పట్టుకున్నది. ఆమె కోరిక పైన రాజు ఆ ఇద్దరకు అది వైభవంగా పెళ్లి చేశాడు. వాళ్ళు హాయిగా ఉంటున్నారు. యుక్తిపరుడే తమకంటే అధికుడు, సమర్థుడు అని తక్కిన ఇద్దరు ఒప్పుకున్నారు. ఇప్పుడు నల్ల బంగారం అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక ఊరిలో వక్రుడు ఉక్రుడు అని ఇద్దరు అన్నతమ్ములు ఉండేవారు. వారు నివసించే ఊరికి 300 మైళ్ళ దూరంలో ఒక కొండ ఉన్నది. ఆ కొండలో బంగారం ఉన్నదని తెలిసింది. బంగారం అంటే ఎవరికైనా ఆశే కదా. బేష్, బాగా ఉన్న తమ్ముడు, మనం వెంట కొంతమంది కూలీలను తీసుకువెళ్ళి అక్కడ ఉన్న బంగారం అంతా తెచ్చుకుందాము. ఎలా అయినా శ్రమపడి ఒక్క మునుగు బంగారం తెచ్చుకున్నామంటే మనం ఇద్దరము ఆ జన్మాంతము హాయిగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కాలక్షేపం చేయవచ్చు అని వక్రుడు చిన్నవాడికి ఆశ పెట్టాడు. కష్టం లేకుండా తేరగా దొరికితే అనుభవిద్దామని చూస్తుంటాడు వక్రుడు. ఎప్పుడూ అందుకునే సునాయాసంగా బంగారం దొరుకుతుందా అని ఎదురు చూసేవాడికి దొరుకుతుందనే వెల్లడయ్యేసరికి అతను ఆశపడ్డాడు. కానీ తమ్ముని ఉద్దేశం వేరు.
ఈ కారణం చేతనే కొండ మీద బంగారమును గురించి తన అన్న అంతగా ఆత్రపడి చెప్పిన ఉక్రుడు ఎక్కువ ఉత్సాహం చూపలేదు. అయినప్పటికీ పెద్దవాని మాట జవతాటం ఇష్టం లేక ఉక్రునితో ఉక్రుడు సరే అన్నయ్య అలాగే వెళ్ళి తెచ్చుకుందాములే అని తన సమ్మతిని తెలిపాడు. ఉక్రుడు కొంత సొమ్ము చేతపుచ్చుకుని కూలీ జట్టును వెంట పెట్టుకుని మజిలీలు చేసుకుంటూ ఇంచుమించు 1 నెల రోజులు ఆ పర్వతం చేరుకున్నాడు. ఆత్రంలో ఉన్న అన్నగారు కూలీలతో సహా గబగబా కొండెక్కి వెంటనే తవ్వటం ప్రారంభించాడు. తమ్ముడు మాత్రం అతనితో వెళ్ళక, అన్నయ్య అందరము కొండపైన కూర్చుని చేసేదేమున్నది, నీవు పని పూర్తి చేసుకుని వచ్చే వరకు నేను ఇక్కడే ఉండి కాపలా కాస్తాను అనే వరకు ఉక్రుడు సరేనన్నాడు. ఉక్రుడు కొండ దిగువనున్న ఆ గ్రామస్తులను మంచి చేసుకుని చిన్న నివాసం ఏర్పరచుకున్నాడు. కొద్ది రోజుల కల్లా తను వారి మధ్యను తలలో 4గా మసులుకుంటూ ఉండడం చేత వారు ఉక్రుడిని కోరికలన్నీ కాదనకుండా తీరుస్తూ వచ్చారు. కొంతకాలమైన తరువాత ఉక్రుడు ఆ ఊరు మున్సిపు వద్దకు వెళ్ళి, అయ్యా, నేను చాలా వ్యర్థంగా కాలం గడపడం బాగోలేదు కనుక మీ ద్వారా నాకు ఏదైనా పొలం కౌలుకు ఏర్పాటు చేయించండి. పంట పండగానే రుణాలు తీర్మానం చేసుకుంటాను అని కోరే వరకు గ్రామ మున్సిపు సంతోషంతో అతనికి 3 ఎకరాల నేల, అది సాగు చేయడానికి అవసరమైన పరికరములు, ధనము, పరివారము అన్నీ సమకూర్చి పెట్టాడు. ఈ విధముగా తనకు లభించిన సాయంతో ఉక్రుడు కష్టపడి పొలం సాగు చేసి పండించాడు. అతనికి దైవ సాయము కూడా తోడవటం చేత పంట బాగా పండింది. వ్యవసాయ ఖర్చులు, మున్సిపు పెట్టిన మదుపు పోను నికరంగా 25 బస్తాల ధాన్యం ఉక్రుని వంతుకు మిగిలింది. ఉక్రుడు ఇలా కష్టపడి బాగుపడినందుకు ఆ గ్రామస్తులందరూ సంతోషించారు. అతను తన వంతు ధాన్యమును మున్సిపుకిచ్చిన ఒక చిన్న గుడిసెలో దాచుకుని కులాసాగా కాలం గడుపుతున్నాడు. అతను పంట పండించి ధాన్యం నిల్వ వేసుకునే వరకు సుమారు 6 మాసాల కాలం పట్టింది. కూలీలతో సహా మరి కొద్ది రోజులకే అతని అన్న ఉక్రుడు కొండ దిగి వచ్చాడు. వారి స్థితి ఎలా ఉన్నదంటే, తెచ్చుకున్న సొమ్మంతా ఖర్చు అయిపోయింది. ఆహార పదార్థాలన్నీ అయిపోయినాయి. ఒక్క అడుగైనా ముందుకు పడక వారందరూ ఆకలి దప్పులతో శోష కొట్టిపోయినారు. ఈ 6 నెలల్లోనే కూలీల సాయంతో ఉక్రుడు సంపాదించుకుని వచ్చిన బంగారపు పెళ్ళెలు మాత్రమే అతని దగ్గర ఇప్పుడు మిగిలి ఉన్నవి. కానీ కడుపుకి తిందామంటే చారెడు ధాన్యపు గింజలైనా చేతిలో లేవు. ఉక్రుడు అతని వెంటనున్న కూలీలు ఆకలితో అలమటించిపోతున్నారు. కానీ ఈ పల్లెటూరులో వీరిని అందరూ ఆదరించేవారెవరు? ఉక్రుని వద్ద బంగారం ఉన్న మాట నిజమే, కానీ ఈ సమయంలో ఈ పల్లెటూరులో అదేమన్నా కూడు పెడుతుందా? అతనుకు అక్కరకు వస్తుందా? ఉక్రుడు దిగవస్తూనే దాపరకం లేకుండా తన అవస్థ తమ్మునికి తెలుపుకున్నాడు. అది విని ఉక్రుడు, అన్నయ్య, అంతవరకు ఈ గ్రామంలో అన్నం దొరుకుతుంది, కానీ భోజనం పెట్టినందుకు గ్రామస్తులు తలకొక బంగారు పెళ్ళ చొప్పున పుచ్చుకుంటారు అని చెప్పే వరకు ఉక్రుడు ఉగ్రుడైపోయాడు. తమ్ముడు గ్రామస్తులతో కలిసి తన కష్టపడి సంపాదించుకొచ్చిన బంగారం కాస్త కాజేయడానికి ఈ ఊహ్యం పని ఉంటాడని అతనికి అపోహ కలిగింది. ఈ అపోహతో కోపంతోనూ ఉక్రుడు ఆవేశపూరితుడై బస్తాలోని బంగారు పెళ్ళలన్నింటినీ అక్కడ కుమ్మరించి, సరే తమ్ముడు, మా వద్ద ఉన్న సొమ్ము ఇదే, దీన్ని గ్రామస్తులకు ఇచ్చి మాకు ముందు తిండి ఏర్పాటు చేయించు, అంతకంటే ఏమీ చేయలేం, ఏదో విధంగా ప్రాణాలు నిలబడితే తరువాత మాట చూసుకోవచ్చు అని నిస్పృహతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. వెంటనే ఉక్రుడు తన కుటీరంలో దాచుకున్న బియ్యము తీసి పేదరాజు పెద్దమ్మను రప్పించాడు. ఉక్రుడు కూలీలు శుభ్రంగా స్నానం చేసుకు అంతట్లో పంచపక్ష పరిమాణాలతో వంట సిద్ధమైనది. 6 నెలల నుంచి ఇటువంటి తిండికి మొగమాసిన ఉక్రుడు కూలీలు ఈ భోజనం వరప్రసాదంగా భావించారు. భోజనము లవుతున్నప్పుడు ఉక్రుడు తన సంగతి సందర్భాలన్నీ చెప్పే వరకు అన్నగారు ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆ బంగారు పెళ్ళలన్నీ
అన్నకు తిరిగి ఇచ్చేసి, అన్నయ్య, అనవసరంగా నీవు నా పైన అపోహ పడ్డావు, కానీ నీ సొత్తు నాకు చీపురు ముళ్ళైనా అక్కరలేదు. నా రెక్కలు చల్లగా ఉంటే అదే 10,000 అనగానే వక్రుడు తన దురహంకారానికి తానే పశ్చాత్తాపడ్డాడు. తమ్ముడు, నేను బంగారం కోసం ఆశపడి అనవసరంగా కాలం వృధా చేశాను. అదే కాలంలో నీవు నల్ల బంగారం అనే నేలను పండించి హాయిగా నువ్వు తిని 10 మందిని పోషించగలిగావు. నిజానికి ప్రజ్ఞ అంటే నీదే ప్రజ్ఞ అని చెప్పి అనేక విధాలు మెచ్చుకున్నాడు. అప్పుడు అన్నా తమ్ములిద్దరూ ఇంటికి వెళ్ళిపోయి ఖాళీగా పడి ఉన్న బంజరులను ప్రభుత్వం వద్ద నుంచి కౌలుకు తీసుకుని పండించడం ప్రారంభించారు. కాయ కష్టం వల్ల కలిగే లాభాలను, వాటి విలువలను తమ్ముడు చేసి చూపిన ఈ పాఠం వల్ల వక్రుడు గ్రహించి అవలంబించాడు. నాటి నుంచి వారు పేరు పొందిన రైతు బిడ్డలే రాణించి గొప్ప ఐశ్వర్యవంతులు అయినారు. ఇప్పుడు వల్లకాటిలో రామనాథయ్య అనే మరో చక్కని చందమామ కథను విందాం. వేములవాడ అనే గ్రామంలో వెంకటప్పయ్య అనే కరణం ఉండేవాడు. ఆయనకి అచ్చమ్మ అనే భార్య ఉండేది. అచ్చమ్మ ఉత్తి అమాయకురాలు, లోకజ్ఞానం లేని వెర్రిబాగుల మనిషి. అమాయకపు అచ్చమ్మకి పిల్లలు లేరు. ఏవమ్మా, మీకు పిల్లలు లేరా అని ఒకనాడు ఎవరో ఆవిడని అడిగారు. ఆ ప్రశ్నకు ఆవిడ జవాబు చెప్పలేకపోయింది. అందరికీ పిల్లలున్నప్పుడు తనకి మాత్రం ఎందుకు ఉండరు అనుకుంది. అయినా భర్తను అడిగి అవమానం తీర్చుకుందాం కదా అని తలదించి గ్రామంలో పొలాలన్నీ అజమాయిషీ చేసుకుని సరిగ్గా 3 జాముల వేళకి వెంకటప్ప ఇంటికి వచ్చాడు. ఆకలి చేత త్వరగా మడికట్టుకు వచ్చి వడ్డన చెయ్యి అన్నాడు. అప్పుడు అచ్చమ్మ, ఏమండి, మనకు పిల్లలు లేరా అని అడిగింది. లేదు, వడ్డించు అన్నాడు భర్త. అచ్చమ్మకి అనుమానం తీరలేదు. ఆవిడ అలాగే నిలబడిపోయి, ఒక్క ఆడపిల్లైనా లేదండి పోనీ అంది. లేదంటే మళ్ళీ ఇంకో ప్రశ్న వేసి ఆలస్యం చేస్తుందేమో అని తోచి, వెంకటప్ప, లేకేం, ఓ ఆడపిల్ల ఉంది, నాకు త్వరగా భోజనం పెట్టు అన్నాడు. ఎక్కడుందండి? ఎక్కడుంటుంది? అత్తారింట్లో ఉంది. పెళ్లి చేశాం కదండి, అత్తారింటికి పంపడం. అవును, పెళ్లి చేసే పంపాను. అలాగంటండి, అయితే మన అల్లుడెవరండి? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే వెంకటప్ప ప్రాణం విసిగి, ఎవరా? వల్లకాటిలో రామనాథయ్య అని సమాధానం చెప్పాడు. అది విని అచ్చమ్మ తమ అల్లుడి ఇంటి పేరు వల్లకాటి వారని, అతగాడి పేరు రామనాథయ్య అని అనుకుని సంతోషించింది. అంతేకాని అలాంటి మనిషి ఎక్కడా ఉండడని, తాను మొగుణ్ణి ఎవడు అని అడిగి విసిగించేసరికి అతడు ఎవడో ఒకడు అని చెప్పడానికి మారు వల్లకాటిలో రామనాథయ్య అన్నాడని ఆమెకు తెలియదు. ఎలా తెలుస్తుంది? ఆవిడకు లోకజ్ఞానం కొంచెమైనా లేదు కదా. నాటి నుంచి అచ్చమ్మ తనకు ఒక కూతురుందని, అల్లుడున్నాడని, వల్లకాటి రామనాథయ్యని సంబరపడుతూ ఉండేది. కొన్నాళ్ళు పోయాక కరణంగారు జమాబందీకని పట్నం వెళ్ళారు. అప్పుడు ఒకనాడు మిట్ట మధ్యాహ్నపు దారిని పోయేవాడొకడు దాహం వేసి కరణంగారి ఇంటి ముందు ఆగాడు. కరణంగారు ఊళ్ళో లేరు కనుక అచ్చమ్మ తలుపులేసుకుని లోపల పప్పు రుబ్బుతుంది. ఎవరండోయ్ లోపల? నాలిక ఆర్చుకుపోతుంది, తలుపు తీసి కాస్త దాహం ఇప్పిస్తారా అని బయట గుమ్మం మీద నిలబడి బాటసారి కేక వేశాడు. పట్నం వెళ్లే ముందు వెంకటప్ప భార్యతో తలుపు వద్ద ఎవరైనా పిలిచినా ఎవరో కొనుక్కుని కానీ తలుపు తీయొద్దని చెప్పి వెళ్ళాడు. అంచేత అచ్చమ్మ రుబ్బు రోడ్డు దగ్గర నుంచి లేవకుండానే, ఎవరు నాయనా నువ్వు అని బాటసారిని అడిగింది. దాహంతో ఓ మూల ప్రాణం పోతుంటే ఈ ప్రశ్న ఏమిటని అనిపించింది బాటసారికి. బదులు రాకపోవటం వల్ల అచ్చమ్మ, ఎవరు నాయనా నువ్వు అని మళ్ళీ అడిగింది. వాడికి ప్రాణం విసిగి, ఎవరా? వల్లకాటిలో రామనాథయ్యని, త్వరగా తలుపు తీసి కాసన్ని మంచినీళ్ళు ఇయ్యండి, ప్రాణం పోతున్నది అన్నాడు. ఎవరు? వల్లకాటిలో రామనాథయ్యవా? మా అల్లుడువా నాయనా అంటూ అచ్చమ్మ ఎగిరిగంతేసి గబగబా వచ్చి తలుపు తీసింది. కాసన్ని మంచినీళ్ళు ఇస్తే చాలంటూ వచ్చిన బాటసారికి లోపలున్న మాను కూర్చి వేసి కూర్చోబెట్టి చిక్కటి ఆవు మజ్జిగ దాహమిచ్చింది.
దాహం తీరి కడుపు చల్లబడ్డాక బాటసార లేచి అమ్మ సెలవు మరి అని వెళ్ళబోయాడు. ఆ మాట విని అచ్చమ్మ, అదేమిటి రామనాథయ్య, అప్పుడే వెళ్ళిపోతావేంటి? అల్లుడవు, రాక రాక వచ్చావు, ఉండు, మామగారు ఊళ్ళో లేనప్పుడు వచ్చావు అని రాకుండా వెళ్ళిపోతావా? ఇంతకీ మా అమ్మాయి సంగతి చెప్పావు కావు అంటూ మొదలెట్టింది. ఈ మాటలకు ఆ వచ్చినవాడు నిర్ఘాంతపోయాడు. ఇదేమిటి, నన్ను ఈవిడ అల్లుడంటుంది, నాకు దాహానికి ఇవ్వలేదని ప్రాణం విసిగి నాకు పేరేమిటని అంటే వల్లకాట్లో రామనాథయ్య అని యథాలాపంగా అనే వరకు ఆ మాట నిజమే అని ఈవిడ నమ్మినట్టుంది. బహుశా ఈ ఇంటివారి అల్లుడి పేరు కూడా రామనాథయ్య ఉండాలి. లేకపోతే ఈ పేరు చెప్పగానే నన్ను ఇంతగా మర్యాద చేయడం ఏమిటి? ఇదంతా చూడగా తమాషాగానే ఉంది అనుకున్నాడు. అయినా ఆ ఇల్లాలు తన కూతురుని గురించిన క్షేమవార్తలు అడిగినప్పుడు ఏదో ఒక తృప్తికరమైన సమాధానం చెప్పకపోతే బాగుండదు కనుక అందుచేత అతను ఎందుకైనా మంచిదని మీ అమ్మాయి కులాసాగానే ఉంది అని చెప్పాడు. ఆవిడ సంతోషించి ఒక్క క్షణంలో వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి మినప్పప్పు గబగబా రుబ్బేసి అల్లుడి కోసమని గారెలు తయారు చేసి పట్టుకొచ్చింది. అవతల మునిగిపోయే పని ఏమీ లేదు కనుక ఆ వచ్చినవాడు తాపీగా కూర్చుని గారెలన్నీ తిన్నాడు. చెయ్యి కడుక్కుని ఇంక నేను వెళ్తానండి అన్నాడు. ఆయన రేపో ఎల్లుండో వచ్చేస్తారు, వెళ్దుగానిలే బాబు అన్నది అచ్చమ్మ. అలా కాదు అత్తయ్య గారు, ఇంటి దగ్గర మీ అమ్మాయి ఒకరితే ఉండలేదు, సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి. అంతేకాకుండా ఎల్లుండి మా మేనమామగారింట పెళ్ళి, అక్కడికి మీ అమ్మాయిని తీసుకెళ్ళాలి అన్నాడు. అయితే ఓహో అలాగా, తప్పకుండా తీసుకెళ్ళు, అమ్మాయి పెళ్ళి చూసి సంతోషిస్తుంది కానీ అసలు పెళ్ళికి మీ అమ్మాయి బయలుదేరడానికి సందేహిస్తుంది. ఎందుకు సందేహించడం? ఎందుకేమిటి, పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా గంపెడ నగలెట్టుకు వస్తారు, మంచి మంచి బెనారస్ చీరలు కట్టుకుని వస్తారు. మీ అమ్మాయికి ఇవేమీ లేవుగా మరి. అయ్యో, అయితే ఎలా మరి? ఎక్కడైనా నగలు ఎరువు తెచ్చుకోమన్నాను కానీ ఎవ్వళ్ళు ఇవ్వనంటున్నారు. పోనీ మా అమ్మని అడిగి తెండి అని నన్ను పంపింది. ఆ మాట చెప్పేవి కాదేమి నాయన ఇంతసేపటి నుంచిని. తప్పకుండా పట్టుకెళ్ళు, కంటి కట్టకాసుల పేరు, వడ్డానం, దండకడియాలు అన్నీ ఉన్నాయి, మనకేమి లోటు. మళ్ళీ వారం తిరగకుండా పట్టుకు చక్క వస్తా. అత్తగారు, వీలైతే పెళ్లి నుంచి వచ్చేటప్పుడు ఈ దారినే వస్తాం, నేను మీ అమ్మాయిని. పట్టు చీరలు కూడా ఉంటే ఇవ్వండి, వీలైన చీరల మీద కానీ బంగారపు నగలు రానించవు. అలాగే ఇస్తాను, పట్టుకు వెళ్ళిన ఆయన. అమ్మాయి కంటే మాకు ఎక్కువ ఎవరు? మేము ఏం చేసినా అమ్మాయి కోసమే కదా. తన నగలు పట్టు చీరలు ఎరువివ్వకపోతే తానెన్నడూ ఎరిగిన కూతురు పెళ్ళికి వెళ్ళటం ఆగిపోతుందనిపించి అచ్చమ్మ లోపలికి వెళ్ళి పెట్టె తెరిచి ముద్దైనను నగలు చీరలు తెచ్చి ఆ అతిథికి ముందు పెట్టింది. వాడు తాపీగా నగలు బట్టలు తన సంచిలో ఇముడుచుకుని, ఇంక వెళ్తానత్తా, ఇవన్నీ మళ్ళీ పువ్వుల్లో పెట్టి తెస్తాను, వారం తిరగకుండా వచ్చేస్తాను అంటూ తన అదృష్టానికి మురిసిపోతూ దారిని పట్టాడు. మరునాడు సాయంకాలానికి వెంకటప్ప జమాబందీ నుంచి తిరిగి వచ్చాడు. అతను గుమ్మంలో అడుగు పెట్టాడో లేదో అచ్చమ్మ పుట్టెడు సంబరంతో, ఏమండోయ్, మన అమ్మాయి కులాసాగానే ఉందట అంది. మన అమ్మాయా? మనకు అమ్మాయి లేదేం? అదేమిటలా అంటారు? మన అల్లుడే స్వయంగా వచ్చి పిల్ల కులాసాగా ఉందని చెబితేని. అల్లుడా? ఎవడవాడు? ఎవడేమిటండి, వల్లకాటి రామనాథయ్య అండి. అప్పుడు వెంకటప్పయ్యకి భార్యతో చెప్పి ఉన్న రామనాథయ్య మాట జ్ఞాపకానికి వచ్చింది. ఎవడో తన వెర్రిబాగుల పిల్లాన్ని మోసం చేసినట్టున్నాడని తోచి, ఏడేవాడు అని అడిగాడు. వెళ్ళిపోయాడండి, మీరు వచ్చేదాకా ఉండటానికి వీల్లేదన్నాడు. అతను మన అమ్మాయి పెళ్ళికి వెళ్తున్నారట. నా నగలు బట్టలు ఎరువు తెమ్మని అమ్మాయి అతన్ని పంపింది. కొంప తీసి ఏమీ ఇవ్వలేదు కదా? అదేమిటండి, కూతురాయని ఇవ్వకపోతే ఎలా? ఇంతకీ అచ్చంగా ఇచ్చివేశామా ఏమన్నానా? ఎరువేగా, వారం తిరగకుండా తెచ్చేస్తానన్నాడు అల్లుడు. అందుకని నగలు చీరలు ఇచ్చాను.
అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. పెళ్లి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మాయిని కూడా తీసుకువస్తానన్నాడండి. ఆ మాట విని వెంకటప్ప లబోదిబ్బోమని గుండె బాదుకున్నాడు. ఎంత తెలివి తక్కువ పీనుగువే అని అచ్చమ్మని తిట్టిపోశాడు. అంతకు మించి చేసేదేముంది? నిన్ను తిట్టి ఏం ప్రయోజనం? తప్పంతా నాది. మనకు అమ్మాయి లేదు, అల్లుడు లేడని చెప్పక వల్లకాట్లో రామనాథయ్య మన అల్లుడేననటం నాదే తప్పు. తెలుగు తక్కువ వెంగళమ్మల ముందు వెటకారానికి పోతే ఇలాగే శాస్తి అవుతుంది అని ఏడవడం మొదలెట్టాడు. అమ్మాయి లేదు, అల్లుడు లేడని మొగుడు ఏడుస్తుంటే ఆ మాట అచ్చమ్మకు అర్థం కాక వాళ్ళిద్దరికీ హఠాత్తుగా ఏదో ప్రమాదం వచ్చింది కాబోలని ఆమె కూడా ఏడవడం మొదలెట్టింది. దానితో ఊరంతా పోగే సంగతి తెలుసుకున్నారు. నగా నట్రా పోయినందుకు ఏడుస్తున్న వెంకటప్పయ్యని, లేని కూతురు అల్లుడు పోయారనుకుని ఏడుస్తున్న అచ్చమ్మని ఓదార్చి వాళ్ళు చక్కా పోయారు. అచ్చమ్మ తెలుగు తక్కువతనం వల్ల ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చాయో చూడండి. సంసారం సరిగా నడవాలంటే ఇల్లాలు లోకజ్ఞానం కలిగి ఉండాలి. అందుకనే స్త్రీలు చక్కగా చదువుకోవాలంటారు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని మరెన్నో చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.